కూడి వచ్చిన సహోదరులందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నామండి. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని కొద్దిసేపు ఆలోచన చేద్దాం. మరణం యొక్క వాస్తవము అనే సందేశాన్ని మనం ఆలోచన చేస్తాం. మరణం యొక్క వాస్తవం అంటే నిజము, మరణమును గూర్చిన నిజం. మరణం అంటే ఏంటి అని మనుషులను అడిగామనుకోండి, మరణం అంటే ఏంటి? చచ్చిపోవడం అంట. అదే చచ్చిపోవడం అంటేనే ఏంటి, దాని అర్థం ఏంటి అసలు? అది మరణం అంటే సహోదరులు చెప్పినట్టుగా ఎడబాటు అని అర్థం. ఎడబాటు, విడిచిపోవడం, విడిచిపెట్టడం. ఎడబాటు. వేటి మధ్య ఎడబాటు? మనిషి అనగానే కేవలము దేహమును అని ఆలోచన చేసే మనుషులు ఉన్నారు లోకంలో. మనిషి అంటే కేవలము శరీరం కాదు. మనిషి అంటే శరీరము ప్లస్ ఆత్మల కలయిక. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు కేవలం శరీరాన్ని మాత్రమే సృజించలేదు, ఆయన ఆత్మని కూడా సృజించాడు. ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనం మనం చదివినప్పుడు, ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో ఈ మాట రాయబడింది: నేలమంటి నుండి నరుని నిర్మించి, దేవుడైన యెహోవా నేలమంటి నుండి నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయును ఊదగా నరుడు జీవాత్మాయను అన్నాడు. కేవలము శరీరము మట్టి నుండి చేయబడింది. మట్టి నుండి చేయబడిన శరీరానికి కాళ్ళు, చేతులు, అవయవాలు ఉన్నాయి, నోరుంది, కానీ కదలలేదు, మాట్లాడలేదు, ఏ కార్యక్రమాన్ని చేయలేదు. అది పిల్లలు ఆడుకునే రబ్బర్ బొమ్మలు ఉంటాయి, ఆ రబ్బర్ బొమ్మకు కూడా కాళ్ళు, చేతులు ఉంటాయి, కానీ అది కదలలేదు, మాట్లాడలేదు. నువ్వు చెయ్యి పైకంటే చెయ్యి పైకంటది అంతే, నువ్వు పట్టుకొని పైకనాలి దాన్ని. అలాగున మట్టి బొమ్మను తయారు చేసాడు దేవుడు. చేసిన తర్వాత దానిలోనికి దాన్ని నడిపించే శక్తివంతమైన ఆత్మను అనుగ్రహించాడు. ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ దేవుని నుండి వచ్చింది. నేలమంటి నుండి నరుని నిర్మించి వాని నాసికారంధ్రముల గుండా జీవవాయువును ఊదగా, అదిగో నరుడు జీవాత్మాయను అన్నాడు. కాబట్టి మనిషి అంటే శరీరము, ఆత్మల యొక్క కలయిక. దీన్ని అపోస్తలుడైన పౌలు అంటాడు, ఏమంటాడంటే మనిషి అంటే ఇద్దరు పురుషులు అన్నాడు. మనిషి అంటే ఇద్దరు పురుషులు, ఒకడు బాహ్య పురుషుడు, రెండో వాడు ఆంతర్య పురుషుడు. బాహ్య పురుషుడు అంటే మరలా శరీరము, బాహ్య పురుషుడు అంటే శరీరము, ఆంతర్య పురుషుడు ఆత్మ. ఆంతర్య పురుషుడు ఆత్మ. చౌతం ఇలాగ రాయబడింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఇలాగ తెలియజేస్తూ ఉన్నాడు: మా బాహ్య పురుషుడు కృషించుచూ ఉన్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుతున్నాడు. 16వ వచనంలో
4వ అధ్యాయం 16వ వచనంలో, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచు ఉన్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడి. అదిగో బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు. ఈ బాహ్య పురుషుడు, ఆంతర్య పురుషుడు ఎప్పుడు కలిశారు వీళ్ళిద్దరూ? తల్లి గర్భంలోనే. పిండము, దేహము నిర్మింపబడుతున్నప్పుడే ఆత్మ దయచేశాడు దేవుడు ఆత్మని. జకరియా గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనంలో, జకరియా గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. ఆకాశ మండలమును విశాలపరిచి భూమికి పునాదులు వేసిన దేవుడు అంతరంగములలో జీవాత్మను సృజించు యెహోవా అన్నాడు. అంతరంగంలో జీవాత్మని సృజిస్తున్నాడు అన్నాడు. జీవాత్మను సృజించిన దేవుడు. దేవోక్తి ఇశ్రాయేలు గురించి వచ్చిన యెహోవా వాక్కు, అదిగో ఆకాశ మండలాన్ని విశాలపరిచి భూమికి పునాదులు వేసి మనుషుల అంతరంగములలో జీవాత్మను సృజించు యెహోవా. కాబట్టి మనిషి అనగానే కేవలం దేహం కాదు, దేహము ఆత్మల కలయిక మనిషి. ఆత్మ లేదనుకోండి, శరీరం దేనికి పనికిరాదు. యేసు ప్రభు చెప్పాడు ఇలాగూ, యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో, ఆత్మ లేకపోతే దేహము దేనికి పనికిరాదు. యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో, ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనము అన్నాడు. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనము అన్నాడు. చాలు. కాబట్టి దీంట్లో ఈ రెండిట్లో ఏది ప్రాముఖ్యమైంది? ఆత్మ ప్రాముఖ్యమైంది. దేహము మంటి నుండి వచ్చింది, మరలా మంటికి వెళ్ళిపోతుంది. అయితే ఆత్మ ఉందే, దేవుని స్వరూపంలోనూ దేవుని పోలికలోనూ చేయబడింది. దేవుని స్వరూపంలోనూ దేవుని పోలికలోనూ చేయబడిన మానవ జాతి అయిన ఆత్మకి చావు లేదు. దేవుడు ఎంతకాలం ఉంటాడో మనం అంతకాలం ఉంటాం, మనకు చావు లేదు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, శరీరానికి పుట్టుకుంది, చావు ఉంది. ఆత్మకి పుట్టుక ఉంది కానీ చావు లేదు. ఒకసారి మానవ దేహంలో ఆత్మ సృజింపబడిందా, అది నిరంతరం ఉంటుంది, చావలేదు దానికి. ఎందుకంటే దేవుడు మానవ ఆత్మల్ని తన స్వరూపంలోనూ తన పోలికలోనూ చేసుకున్నాడు. మనుషులతో సహవాసం చేయడానికి ఆలోచన చేశాడు. మనుషులు వేరే, జంతువులు వేరే. జంతువులకి కేవలం శరీరము ప్రాణము ఉంటుంది, కానీ వాటికి ఆత్మ ఉండదు. దేవుని ఆత్మ లేదు, దానికి దేవుని ఆత్మ లేదు. మనుషులకు మాత్రమే దేవుడు తన స్వరూపాన్ని తన పోలికను అనుగ్రహించాడు. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనంలో ఈ మాట రాయబడింది. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అన్నాడు. కాబట్టి మరణం అంటే ఎడబాటు. వేటి మధ్యలో ఎడబాటు? శరీరానికి ఆత్మలకి మధ్యలో ఎడబాటు మరణం అనేది. అంతే. నువ్వు లేకుండా ఏం పోవు, నేను లేకుండా ఏం పోను. నేను ఉంటాను, మీరు ఉంటారు. ఎందుకంటే దేవుడు మనల్ని తన స్వరూపం తన పోలికలో చేసుకున్నాడు. కాబట్టి శరీరానికి చావు ఉంది, ఆత్మకు చావు లేదు. శరీరంలో నుండి ఆత్మ వెళ్ళిపోవడాన్ని భౌతికమైన మరణం అన్నాడు. భౌతికమైన మరణం అంటే ఏంటి? శరీరంలో నుండి ఆత్మ వెళ్ళిపోవడం.
ఆత్మ వెళ్ళిపోయింది. ఎక్కడి పోయింది? మరొక లోకానికి పోయింది. మరొక లోకానికి పోయిందే కానీ లేకుండా పోలేదు. పూర్తిగా గాల్లో కలిసిపోతుంది అంటారా, అది లోకం పనికిరాదు మాట. ఆత్మ గాల్లో కలిసిపోయేంత చిన్నది కాదు అది. దేవుడు మానవుణ్ణి సృజించినప్పుడు మానవుని ఆత్మ గాల్లో కలిసిపోయేంత చిన్నది కాదు. కాబట్టి అది గాల్లో కలిసిపోదు. లేకపోతే మరొక కుక్కలోనో పందిలోనో మరలా రాదు. అదంతా అబద్ధం. దేవుడు ఏం చేస్తాడనమాట, ఆత్మల్ని బంధించేస్తాడు. ఎక్కడ? పాతాళ లోకం ఉంది, పాతాళ లోకంలో. కాబట్టి భౌతికమైన మరణం. మేము నిన్న మా బంధువు ఒక ఆమె చనిపోతే వెళ్ళొచ్చాం. ఆమె మందు దాకా చనిపోయింది. చూసా, ఆ కార్యక్రమం అంతా చూసాం. ఆమె దేహం అక్కడే ఉంది. ఆమె దేహం అక్కడే ఉంది కానీ ఆమె లేదు దాంట్లో. ఆ దేహంలో ఆమె లేదు. దేహం ఉంది అక్కడే. ఆ దేహం మీద పడి ఏడుస్తున్నారు వాళ్ళ తల్లి, బిడ్డలు, భర్త, కుటుంబీకులు ఏడుస్తున్నారు. వాళ్ళు దేహాన్ని పట్టుకున్నారే కానీ ఆత్మ ఉందన్న సమాచారం వారు గ్రహించలేదు. తీసుకెళ్లారు, ఊరి బయట 6 అడుగుల గోతి తీశారు. ఆ గోతిలో పడేశారు తీసుకెళ్ళి. అయిపోయింది. దేహం దేనికిని పనికిరాదు. ఆత్మగా నువ్వు దాంట్లో ఉంటేనే దానికి విలువ. నువ్వే లేకపోతే ఆ దేహం ఏం పనికి వస్తుంది? ఏం పనికిరాదు. కాబట్టి దాన్ని ఏమన్నాడంటే భౌతికమైన మరణం అన్నాడు. మరణం యొక్క వాస్తవం ఏంటంటే మొట్టమొదటిది మరణం అంటే ఎడబాటని. ఈ ఎడబాటు దేనికి ఎడబాటు? శరీరానికి ఆత్మకి మధ్యలో ఎడబాటు వచ్చింది. ఎప్పుడు కలిశాయి ఇవి? పుట్టుకలో కలిశాయి. సావు పేరిట ఎడబాస్తున్నాయి. ఇది తెలియాల మరణం అంటే మనిషికి. కాబట్టి మనం క్రైస్తవులు అనుకోండి, క్రైస్తవులు చనిపోయారని ఏడవరు. కారణం ఏంటంటే సత్యం తెలిసిన వాళ్ళు. అది దేహం, అది అయిపోయింది, దాంట్లో ఏం లేదు, మనిషి వెళ్ళిపోయాడు. క్రైస్తవులకి నిరీక్షణ ఉంది, మనందరికి తెలుసు. చస్తే పరదేశికి వెళ్తాడు, లేకపోతే పరలోకానికి వెళ్తాడు. యేసు ప్రభు రెండోసారి ప్రత్యక్షమైనప్పుడు పరలోకానికి వెళ్తాడు. ఇది భౌతికమైన మరణం. మరణం యొక్క వాస్తవంలో మొట్టమొదటిది భౌతికమైన మరణం. శరీరంలో నుండి ఆత్మ వెళ్ళిపోవడాన్ని భౌతికమైన మరణం అన్నాడు. రెండవది ఆత్మ సంబంధమైన మరణం. ఆత్మ సంబంధమైన మరణం. ఆత్మ సంబంధమైన మరణం. ఆత్మ సంబంధమైన మరణం అంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే పాపం చేస్తాడో అప్పుడు దేవునితో సహవాసం కోల్పోతాడు. దానిని ఆత్మ సంబంధమైన మరణం అన్నాడు గ్రంథంలో. ఆత్మ సంబంధమైన మరణము దేవునికి, పాపం చేసిన నరునికి మధ్య ఎడబాటు. పాపం చేసిన నరునికి మధ్య ఎడబాటు. ఇది ఆత్మ సంబంధమైన మరణం అన్నాడు. ఏదెన్ తోటలో ఆదామవ్వలు దేవుడు సృజించాడు. ఆదామవ్వలు ప్రతి చల్లపూట దేవునితో సహవాసం చేసేవాళ్ళు. ఇక్కడ ఒక విషయం మీరు బాగా గమనించాలి. ఆదామవ్వలు పాపము చెయ్యనంత కాలము దేవుడు వారితో సహవాసం చేశాడు. ఎందుకంటే వాళ్ళు నీతిమంతులు, దేవుడు కూడా నీతిమంతుడే. నీతిమంతులతో సహవాసం చేసే దేవుడు మహత్తరం. ఆయన సజీవుడైన దేవుడు. ఆదామవ్వలు కూడా సజీవులే, పాపం లేని వాళ్ళు. ఎప్పుడైతే దేవుడు ఆజ్ఞాపించిన వృక్ష ఫలమును తిన్నారో అప్పుడు దైవ మానవుల మధ్యలో పాపం అడ్డుగా వచ్చింది.
పాపము వచ్చి దైవ మానవుల మధ్యలో ఎడబాటు తీసుకొచ్చింది. ఆ ఎడబాటునే ఆత్మ సంబంధమైన మరణం అన్నాడు. ఆత్మ సంబంధమైన మరణం అని మనం మాట్లాడినప్పుడు చదువు ఎలాగ రాయబడింది? ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో, ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు ఆదాముకు ఆజ్ఞాపిస్తున్నాడు, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయంగా చచ్చిపోతావు. ఆ పండు తిన్న తర్వాత నిశ్చయంగా చచ్చిపోతావని నరునికి దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ ఆజ్ఞ జారీ చేయబడిన తర్వాత ఆదాము వాళ్ళు ఆ పండు ముట్టుకోలేదు, ఆ పండు తినలేదు. ఎప్పుడైతే అపవాది అవ్వను మోసగించి అవ్వ ద్వారా ఆదాము చేత పాపం చేయించాడో అప్పుడు ఆదామవలు దైవ సహవాసాన్ని కోల్పోయారు. దేవుని దృష్టికి చనిపోయారు. ఆ పండు తినకముందు దేవుడు ప్రతి చల్లపూట వారితో మాట్లాడుతూ ఉండేవాడు. సహవాసం కలిగి ఉంది, జీవం కలిగి ఉన్నారు ఆదాము వాళ్ళు. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనంలో, ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట రాయబడింది. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనంలో ఆదాము అవ్వలు ఏదైనా తోటలో సంచరించుచూ ఉండగా చల్లపూటను అతని భార్యయు స్వరం విని అది బాగా గుర్తుపెట్టుకోండి. అంటే దేవుడు సజీవులతో సాంగత్యం చేసేవాడు. సజీవులతో సాంగత్యము, నీతిమంతులతో సహవాసం చేసేవాడు దేవుడు. ఆయన వెలుగుతోనే సహవాసం చేస్తాడు. ఎప్పుడైతే ఆదమవలు దేవుడు తినొద్దన్న పండు తిన్నారో చీకటి అయిపోయారు. దేవుడు చీకటితో సహవాసం చేయరు. ఏదైనా తోటలో నుంచి ఇద్దరిని దేవుడు ఏం చేశాడు అనమాట? గింటి వేశాడు. వారి కోసమే సృష్టి ఏం చేశాడు? వారి కోసమే ప్రత్యేకంగా ఏదైనా తోట చేశాడు. వారి కోసమే సమస్తమైన ఆశీర్వాదాలు దయచేశాడు. వారితోనే సహవాసం చేసిన దేవుడు ఇప్పుడు ఎప్పుడైతే తినొద్దన్న పండు తిన్నారో అప్పుడు వారితో సహవాసము గాని వారితో సాంగత్యం గాని దేవుడు చేయలేదు. ఎప్పుడైతే ఆదాం పండు తిన్నాడో అప్పుడు ఏమైపోయాడు అనమాట? చచ్చిపోయాడు. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి. అది సమాచారం. పాపం చేసిన వాడు మనుషుల దృష్టికి భౌతికంగా బతికే ఉన్నాడు. ఇప్పుడు లోకమంతా ఎలాగుంది? బతికిన వాళ్లే, కానీ పాపులు అంటే దేవుని దృష్టికి ఎలా ఉన్నారు? వాళ్ళు శవాలు. మీరు ఎప్పుడైనా ఆలోచన చేస్తారో నాకు తెలియదు. నేను అప్పుడప్పుడు ఆలోచన చేస్తాను. నేను ఎక్కడ బతుకుతున్నానంటే శవాల మధ్యలో బతుకుతున్నాను అనుకుంటాను నేను ఒక్కొక్కసారి. ఆత్మ సంబంధమైన దృష్టితో మనుషులను చూసేటప్పుడు ఈ ఆత్మ సంబంధమైన భావన నీకు అర్థమవుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో పాపం చేసిన వాడు జీవాన్ని కోల్పోతాడు. శరీరానికి ప్రాణం ఎలాగో ఆత్మకు జీవము అలాగూ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. వారైతే ఎఫెసీ పత్రిక 4:18 వారైతే అంధకార సంబంధమైన మనసు గలవారై హృదయ కాఠిన్యం వలన తమలోనున్న అజ్ఞానం చేత అదిగో దేవుని వలన కలుగు జీవము, జీవంలో నుండి వేరుపరచబడ్డారు, వేరైపోయారు. దాన్నే మరణం అన్నాడు. దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడ్డారు, చచ్చిపోయారు. జీవం లేదు వాళ్ళకి. ఆత్మకి ఎప్పుడైతే జీవం పోతుందో అప్పుడు మనుషుడు కేవలం శరీర సంబంధి అయి బతుకుతూ ఉంటాడు. ప్రకృతి సంబంధి.
శరీర సంబంధి, ప్రకృతి సంబంధి. ఆత్మ లేదు మనుషుడికి. ఆత్మ ఉంది, దాంట్లో జీవం లేదు, దైవ సహవాసం లేదు. జీవాన్ని కోల్పోయాడు. ఎలా కోల్పోయాడు? పాపం చేయడం వలన మనుషులు జీవాన్ని కోల్పోయారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట రాయబడింది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. అపరాధముల చేత మీరు మీ అపరాధముల చేత, అదిగో అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా, అది చచ్చిపోవడం అంటే అది ఆత్మ సంబంధమైన మరణం. ఆదామవ్వలు పండు తిన్న తర్వాత వెంటనే చచ్చిపోయారా? భౌతికంగా చనిపోలేదు, కానీ ఆత్మ సంబంధంగా చనిపోయారు. ఆదామవ్వలే కాదు, వయసు వచ్చిన వారు ఎవరైనా కానీ పాపం చేసిన ప్రతివాడు చచ్చిపోతాడు. దేవుని సహవాసం కోల్పోతాడు, జీవం కోల్పోతాడు. మరలా అంటున్నా, తల్లి గర్భంలో నిర్మింపబడేటప్పుడు దేవుడు మనకి జీవాన్ని ప్రసాదించి పుట్టిస్తాడు. ఆయనతో సహవాసాన్ని కలిగించి పుట్టిస్తాడు అన్నమాట. అందరికీ జీవాత్మను సృజించు యెహోవా అన్నాం మనం గ్రంథంలో. అందరూ జీవం కలిగే పుడతారు. పిల్లలు జీవం కలిగి పుడతారు. వాళ్ళు దేవునితో సహవాసం ఉంటారు. దేవుడు వారితో సహవాసం చేస్తాడు. ఎందుకంటే వారు పాపం చేయలేదు కాబట్టి. వాళ్ళు ఎప్పుడైతే వయసు వచ్చిన తర్వాత అబద్ధం అంటే ఏంటి, సత్యం అంటే ఏంటి, చెడు అంటే ఏంటి, మంచి అంటే ఏంటి తెలిసిన తర్వాత పాపం చేస్తారే, తెలిసి కూడా, అప్పుడు వాళ్ళు జీవాన్ని కోల్పోతారు అన్నమాట. జీవాన్ని కోల్పోతారు. దైవ సహవాసం పోతుంది. వారికి తెలియకుండానే పోతుంది. ఆ మాటకొస్తే నేను ఈ అబద్ధం ఆడడం వల్ల దేవునితో సహవాసం కోల్పోతున్నాను అనేది మనుషుడికి తెలియదు. ఆ యవన బిడ్డకి, యవనస్తురాలకి తెలియదు. ప్రభు అయిన యేసు తను శరీరధారిగా ఉన్న దినాల్లో ఆయన ఎరిగిన వాడై పాపం చేయకోకుండా బతికాడు. యవన ప్రాయంలో పాపం చేయలేదు. శిలువ మీద చనిపోయేంత వరకు ఆయన ఏ పాపమే చేయలేదు. పాపం లేని వాడిగా బతికాడు కాబట్టి ఎల్లప్పుడూ దేవునితో సహవాసం కలిగిన వాడై జీవితాన్ని కొనసాగించాడు ప్రభు అనేష్. ఎల్లప్పుడూ ఆయన ప్రార్థన వినేవాడు. దేవుడు ఎల్లప్పుడూ ఆయనతో సహవాసం చేసేవాడు, తోడై ఉండేవాడు. ఎల్లప్పుడూ నా దేవుడు నాతో పాటు ఉన్నాడు అంటాడు ప్రభు అనేష్. ఎందుకు? నేను ఆయన ఆజ్ఞలను అనుసరిస్తున్నాను, ఆయన నాలో ఉన్నాడు, నేను ఆయనలో ఉన్నాము. మేమిద్దరం ఉన్నాం, సహవాసం కలిగి ఉన్నాం. ఎప్పుడైతే మనుషుడు పాపం చేస్తాడో అప్పుడు దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరైపోతాడు. జీవంలో నుండి వేరైపోయిన వాడు ఆత్మ సంబంధంగా చనిపోయిన వాని కింద లెక్క. ఇలా చనిపోయిన వారు వారికి అజ్ఞానం వలన చదివాం మనం 4వ అధ్యాయం 18వ వచనంలో 4వ అధ్యాయం 18వ వచనంలో మనుషుడు జీవంలో నుండి వేరు చేయబడ్డాడు. కరెక్టే. దేని వలన వేరు చేయబడ్డాడు? వారైతే అదిగో అంధకారమైన మనస్సు కలిగిన వారై, అంధకారమైన మనస్సు, హృదయ కఠినత్వము, తమలో అజ్ఞానం ఉంది, జ్ఞానం లేదు. తమలో ఏముంది? అజ్ఞానం ఉంది. కాబట్టి పాపం చేసి దేవుని వలన కలుగు జీవనంలో నుండి వేరు చేయబడ్డారు. అజ్ఞానం వలన వేరు చేయబడ్డారు. అందుకని దేవుడు కనికరించి, మనుషులు తన అజ్ఞానం వలన తాను ఏమై ఉన్నాడో తనకు ఎరుగకపోవటం వలన పాపం చేసి జీవాన్ని కోల్పోయాడు. కాబట్టి అలాంటి అజ్ఞానంలో ఉన్నవానికి జ్ఞానమును ప్రసాదించి, ఆ జ్ఞానం కలిగిన వాడు యేసు ప్రభువు నందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందితే మరలా జీవం ప్రసాదించడానికి దేవుడు ఉద్దేశించాడు, వచ్చాడు. అందుకే ఉచితంగా రక్షణను దయచేశాడు ఆయన. దేవుడు ఉచితంగా రక్షణ దయచేయడంలో ఆయన కృప ఉంది.
మన బిడ్డలే ఉన్నారు, తెలియక తప్పు చేశారు అనుకో, ఏమంటాం? రే తెలియక తప్పు చేసేవాళ్ళేరా, ఇంకోసారి చేయొద్దు అంటాం. క్షమాపణ భిక్ష పెడతాం మనమే, వాడు అడగలేదు మనల్ని, కానీ మనమే పెడతాం. అలా ఆ రీతిగానే దేవుడు ఏం చేశాడు అనమాట, ఆ జ్ఞానం వలన, తన తెలివి తక్కువ వలన, శరీరంలో మునిగిపోయిన కారణాన, ఈ లోకాన్ని చూసి లోక సంబంధిగా మారిపోయిన కారణాన, వాడి హృదయ కఠినత్వం వలన, అంధకారమైన మనస్సు వలన జీవాన్ని కోల్పోయిన వాడికి ఉచితంగా కేవలం క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచితే రక్షణ పొందే ఏర్పాటు చేసి పెట్టాడు. అందుకే యేసు ప్రభు అన్నాడు, ఏమన్నాడు? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి నేను వచ్చాను అన్నాడు. అంత మాత్రమే కాకోకుండా నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెలకి నేను జీవమును ప్రసాదించడానికి వచ్చాను అన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం. యేసుక్రీస్తు వారు లోకానికి వెలుగై ఉన్నాడు. ఎవరైతే ఆ వెలుగునొద్దకు వస్తారో వారందరూ జీవం పొందుకునేటట్టు దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. చదువుతాం, ఇలాగ రాయబడింది 10వ అధ్యాయం 10వ వచనంలో, దొంగతనమును హత్యను నాశనం చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవం కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితడని. దేనికి వచ్చాడని ప్రభు అయిన యేసు? గొర్రెలకు జీవమును ప్రసాదించడానికి వచ్చాడు. అది సమృద్ధిగా ఇవ్వడానికి. పాపం చేయడం వలన ఆత్మ సంబంధమైన మరణాన్ని తెచ్చుకున్న వాడికి, మనుషుడికి తన శిలువ మరణం ద్వారా జీవాన్ని ప్రసాదిస్తాడు ప్రభు గణేష్. అందుకే ఆయన్ని జీవాధిపతి అన్నారు. పరిశుద్ధాత్ముడు యేసు ప్రభువుని జీవాధిపతి అన్నారు. ఇక్కడ ఆ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. దేవునికి యేసు ప్రభువుకి మధ్యలో తేడా ఏంటంటే, దేవుడు జీవదాత, దేవుడు జీవదాత, జీవాన్ని అనుగ్రహించేవాడు, జీవదాత దేవుడు. యేసు జీవదాతనా? యేసుక్రీస్తు జీవాధిపతి. యేసుక్రీస్తు జీవాధిపతి. ఈ తేడా తెలియదు మనుషులకి. వాళ్ళ సంగతి వదిలిపెట్టు, నీకు తెలుసా ఇంతకీ? దేవుడు జీవాధిపతి, యేసుక్రీస్తు జీవాధిపతి. అపోస్తల కార్యముల్లో ఈ మాట చదువుతాం మనం. అపోస్తల కార్యములు యేసు జీవాధిపతి 3వ అధ్యాయము 14-15 వచనాల్లో ఈ మాటలు రాయబడ్డాయి. 14-15 అపోస్తల కార్యాలు 3వ అధ్యాయము 14-15 వచనాల్లో, మీరు అదిగో పరిశుద్ధుడును నీతివంతుడైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహించమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపారు. మీరు యేసుప్రభుని చంపారు కాదు. యేసుప్రభు ఎవరంటే జీవాధిపతి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. అది అందుకు మేము సాక్షులం. అపోస్తలుల సాక్షులు. కాబట్టి ఎవరైతే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుతారో వారు మరలా జీవం పొందుతారు. ఆ జీవం పొందడమే ఆత్మ సంబంధంగా బతకడం. అలాగూ బతికిన వాళ్ళమే మనమందరం. చనిపోయి బతికిన వాళ్ళు. బాప్తిస్మం ద్వారా దేవుడు మనల్ని బతికించాడు, నూతన జీవాన్ని ప్రసాదించాడు. కోల్పోయిన జీవాన్ని మరలా మన ఆత్మకి దేవుడు దయచేశాడు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో 4వ వచనంలో ఈ మాట రాయబడింది. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. రోమా పత్రిక
6వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాట రాయబడింది. కాబట్టి తండ్రి మహిమ వలన అదిగో కాబట్టి రోమపత్రిక 6:4లో కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడ్డాడో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై, అది సమాచారం, కొత్త జన్మ, మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు అని అంటున్నాడు. మనము కూడా ఆయనతో పాటు ఆయన పునరుద్ధానంలో ఐక్యత పొందాము అన్నాడు. కాబట్టి సంఘము అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆత్మ సంబంధంగా బతికింపబడిన వారు ఉండేది సంఘం అంటే. 10 మంది కూర్చుందాం పదరా సంఘంగా, అది 10 మంది కూర్చుంటే సంఘం అయిపోరు. సచ్చినోళ్ళు ఎంతమంది కూర్చుంటే సంఘం అవుతారు? సచ్చినోళ్ళతో కూడిందిగా సంఘం అంటే. సంఘం అంటే పాపం వలన తాము దేవునికి దూరమయ్యామని, ఆ పాపానికి శిక్ష క్రీస్తు యేసు శరీరం నందు విధించబడిందని, ఆ క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచితే నేను మరలా బ్రతుకుతానని మనుషుడు ఆలోచన చేసుకొని యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచితే మనుషులు బతుకుతారు. అలా బతికిన వారి సమూహమే ఆ నూతన జీవం పొందిన వారి గుంపు సంఘం అంటే. సంఘం అంటే ఆ జీవిత అనుభవం ఉంటుంది వాళ్ళకి. నేను చచ్చిపోయి బతికాను. ఇప్పుడు నాకు దేవుడు తండ్రి, యేసు ప్రభు రాజ్యంలో ఉన్నాను, నేను ఆయనతో పాటు సహవాసం చేస్తున్నాను. ఇంకా మరలా చచ్చిపోవడానికి ఇష్టపడను నేను. ఎందుకంటే ఒకసారి చచ్చిపోయి బతికింపబట్టినా, దెబ్బతిన్నాను. అప్పుడు తెలియక దెబ్బతిన్నాను, ఇప్పుడు మరలా తెలిసి దెబ్బతినడానికి ఆలోచన చేయట్లేదు. ఇక మీదట బతికితే క్రీస్తు కోసం బతుకుతాను, చస్తే క్రీస్తు కోసమే చనిపోతాను. అది క్రైస్తవ జీవితం అంటే. ఈ మరణం యొక్క వాస్తవం ఎవరైతే గ్రహిస్తారో వారు క్రైస్తవ జీవితాన్ని జీవించడం చాలా సులువు, చాలా సులువు. అందుకే క్రైస్తవులు మరణానికి భయపడరు. శరీరంలో ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకో, రాకపోతే పోతే బాయ్, దేహం పోయింది, నేనేం పోతానా? నేను పోను, దేహం పోతే బాయ్. అరే నేను పోతే, నా దేహం పోతే నా పిల్లలు ఎట్లా? ఆలోచన అవసరం లేదు. ఎందుకు? నా దేవుడు ఉన్నాడు. అందుకే నేను మీకేం తెలియజెప్తున్నానంటే, నువ్వు క్రైస్తవుడివే నిజంగానే అయితే మరణానికి భయపడకూడదు. ఏ మరణానికి? శరీర సంబంధంగా భౌతికమైన మరణానికి భయపడనక్కర్లా. ఒకవేళ నువ్వు ఇంకా మరణానికి భయపడుతున్నావంటే అర్థం ఏంటంటే నువ్వు ఇంకా రక్షణ పొందలేదు నీ అర్థం. మరణానికి భయపడేవాడు ఎవడే గాని రక్షణ ఉండదు. ఎందుకంటావేమో, యేసు ప్రభువు శిలువ మరణంలో ఆయన మరణ దాస్యం నుండి మనల్ని విడిపించాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో యేసు ప్రభు మరణ దాస్యం కింద బానిసలుగా ఉన్న మనుషుల్ని విడిపించాడు. చూడండి అక్కడ హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. కాబట్టి హెబ్రీ పత్రిక 2:14లో కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారై ఉన్నందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం కలిగిన వాడు అపవాదిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయం చేత, అదిగో జీవితకాలమంతా మరణ భయము చేత దాస్యానికి లోబడిన వాళ్ళు. ఎందుకు మనుషులు పాపం చేస్తారు? చచ్చిపోతామని. ఎందుకు మనుషులు పాపం చేస్తారు? పాపం చేయకపోతే బతకలేమని. క్రైస్తవులు ఆ మరణ దాస్యం నుండి విడిపింపబడిన వాళ్ళు. అందుకే పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటాడు. ఒక రోజున పౌలు యెరూషలేముకి వెళ్ళొద్దు అని పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. దేవుడు కూడా చెప్పాడు, యెరూషలేముకి వెళ్ళొద్దు కాదు, ఈ మనిషి యెరూషలేముకి వెళ్తే అక్కడ బంధింపబడతాడు, అక్కడ హింసింపబడతాడు అని దేవుడు చెప్పాడు పరిశుద్ధాత్మ ద్వారా. అయితే అక్కడ ఉన్న సంఘము ఏం చేసిందంటే పౌలుని కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చుకుంటూ పోలా, నువ్వు యెరూషలేముకి వెళ్ళొద్దు పోలా అంటున్నారు, ఏడుతున్నారు. పౌలు దానికి తెగించినోడు.
మీరు ఎందుకు ఏడ్చి నా గుండెను బద్దలు చేస్తారు? నేను యెరూషలేంకి వెళ్ళి చెరసాలలో వేయబడడానికే కాదు, ఆయన నామము నిమిత్తం మృతి పొందడానికి సిద్ధపడినోండి. అదనమాట క్రైస్తవుడు అంటే. ఈ రోజున క్రైస్తవులు అని పేరు చెప్పుకొని ఎస్సీ రిజర్వేషన్ పోతుందని, పథకాలు పోతాయని అధికారుల దగ్గర నేను ఎస్సీ అండి, ఏమి అడగ చెప్పొచ్చుగా క్రైస్తవుడు నేను అని చెప్తే రిజర్వేషన్ తీసేస్తారు, వచ్చే పథకాలు ఆగిపోతాయి. ఇక్కడ వచ్చే పథకాల కోసము నీ క్రైస్తవ జీవితాన్ని తాకట్టు పెడతావా? అదే క్రైస్తవ్యం. పింఛన్ ఆగిపోతుందేమో చెప్తే. కాబట్టి ఇలాగ భౌతికమైన వాటి కోసము భయపడేవాడు ఆత్మ సంబంధంగా బతకలేదు, వాడు బతకలేదు. అదన్నమాట. యేసు ప్రభు నందు మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచి బాప్తిస్మం పొందామో అప్పుడే మరణ భయము నుండి మనల్ని విడిపించాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాల్లో ఈ మాటలు రాయబడ్డాయి. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి, అది మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే, అనాది అంటే జగత్తు పునాది వేయబడక మునిపే, అది గుర్తురావాలి మీకు. అనాది కాలమునందే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచినదైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో పిలిచాడు. ఆ క్రీస్తు యేసు ఏం చేశాడు? మరణాన్ని అర్థం లేని దానిగా చేశాడు. నిరర్ధకం మరణాన్ని నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తీసుకొచ్చాడు. అదనమాట. యేసు ప్రభువుని నమ్మితే జీవం పొందుకుంటాడు. అక్షయుడుగా జీవితాన్ని కొనసాగించే ఏర్పాటు ఉంది. అక్షయుడు అంటే నాశనం లేనివాడు అని. సువార్త నువ్వు ఎప్పుడైతే విని సువార్తకు లోబడ్డావో అప్పుడే నువ్వు జీవం పొందుకున్నావు. జీవం పొందిన నీవు అక్షయతను ధరించుకునే ఏర్పాటు ఉంది నీకు. నాశనం లేని జీవితం ఉంది మనకి. కాబట్టి ఇలాగున క్రీస్తు యేసునందు విశ్వాసముంచి బాప్తిస్మం పొందిన వారు, ఆత్మ సంబంధంగా బతికింపబడిన వారు, వాళ్లే సంఘం అంటే. నేను బతికింపబడ్డాను. నేను ఎప్పుడైతే బతికింపబడ్డానో తెగిపోయిన దైవ సహవాసము నాకు మరలా పునరుద్ధరించబడింది. దేవునితో సహవాసం ఉంది. దేవుడు తోడుగా ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉన్నాడు. ఈ ధైర్యం ఏం చేస్తుందంటే నేను క్రీస్తులో బతకడానికి మరింతగా నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది, బలపరుస్తుంది. ఇది ఎవరికైతే ఉండదో వాడు ఒట్టిదే ఒక ప్రార్థన కోస్తుంటాడు, పోతుంటాడు. వాడికి ఏం తెలియదు. డిసెంబర్ 25 అయితే క్రిస్మస్ అంటాడు, నెక్స్ట్ ఈస్టర్ అంటాడు 40 రోజుల తర్వాత. ఈ ఎరుగనోడు గుడ్డోడు ఏం తెలుస్తుంది? కాబట్టి దయచేసి గుర్తుపడు, మరణం యొక్క వాస్తవము మనుషుడు గ్రహించాల. యేసు దేవుని కుమారుడని విశ్వాసం ఉంచిన వాడికి ఏం ప్రసాదింపబడుతుంది? జీవం ప్రసాదింపబడుతుంది. ఆ 2 మాటలు చూసుకొని ముందుకెళ్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయము 30-31 వచనాల్లో ఈ మాటలు రాయబడ్డాయి. యోహాను సువార్త 20వ అధ్యాయం 30-31లో ఆయన చేసిన కార్యక్రమాలు అనేకం ఉన్నాయి. అవన్నీ రాస్తే మరియు అనేకమైన ఇతర సూచక్రియలు యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు. యోహాను సువార్త 20వ అధ్యాయం 30-31లో ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు, దేవుడు ఏర్పాటు చేసిన రాజు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమున జీవం పొందినట్లును ఇవి రాయబడ్డాయి. అది సువార్త నమ్మానంటే ఏం నమ్మాలా? యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మాలి. ఆ నమ్మకం కాకపోతే నువ్వు బతకవు. 10 సార్లు బాప్తిజం తీసుకో, పనికిరాదు అది.
కాబట్టి యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మి బాప్తిజం పొందాలా. యోహాను సువార్తలో ఉన్నాం కదా మనం, 11వ అధ్యాయం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో యేసు ప్రభు ఇలాగ చెబుతున్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో, 25వ వచనంలో, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినా బతుకుతాడు. అదిగో బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నడూ సావలేదు. అడిగి సావలేదు. అది క్రైస్తవుల యొక్క జీవిత విధానంలో ఎన్నడూ చావులేని స్థితి ఉంది మనకి. ఎన్నడూ చావులేదు. ఏ చావు లేదంటే 3వ సంగతి మనం ప్రకటన గ్రంథంలో చదివాం. 2వ మరణము అని చదివాం మనం ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయము 7-8 వచనాలు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 7-8 వచనాల్లో 2వ మరణము అని వ్రాయబడింది. 2వ మరణం. ఇది 3వది. ఒకటేమో భౌతికమైన మరణం, రెండవది ఆత్మ సంబంధమైన మరణం, 3వది రెండవ మరణం. బైబిల్ ఏం చెప్పిందో ఆ మాట, ఇంకేం దక్కింది. 2వ మరణం చదువుదాం. ఈ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 7-8లో, 20వ అధ్యాయం 7-8 వచనాల్లో, 21వ అధ్యాయం 7-8 క్షమించండి. ప్రకటన గ్రంథం 21:7-8. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. అదిగో బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరెవరికి? పిరికి వారికి, అవిశ్వాసులకి, అసహ్యులను, నరకంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగుండంలో పాల్పొందుదురు. ఇది రెండవ మరణం. మరణం అంటే మరణం అంటే ఏంటి? ఎడబాటు. రెండవ ఎడబాటు. ఇక ఎన్నడేగా దేవుణ్ణి కలుసుకోలేవు నువ్వు. దేవుణ్ణి ఎన్నడే కలుసుకొనలేని ఎడబాటు, శాశ్వత ఎడబాటు అన్నాడు దాన్ని. శాశ్వత ఎడబాటు, దాన్ని రెండవ మరణం. దేవుడు పరలోకంలో ఉంటాడు, నీవేమో పాతాళంలో, అగ్నిగుండంలో ఉంటావు. ఆయన ఎప్పుడు పాతాళానికి రాడు, నువ్వెప్పుడు పరలోకానికి వెళ్ళలేవు. అది శాశ్వతమైన ఎడబాటు, నరకం అన్నాడు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. అది సమాచారం. నరకంలో ఉండవాడా, నేను ఇంకోసారి నన్ను భూమి మీద పంపించు, బతికొస్తానో లేదు. భూమి మీద ఉన్నప్పుడే మనుషుడు మారు మనసు పొంది తాను ఆత్మ సంబంధంగా చనిపోయానని గుర్తెరిగి మరలా క్రీస్తునందు విశ్వాసముంచుట చేత బతుకుతానని అర్థం చేసుకొని, ఎవరైతే ఆత్మ సంబంధంగా చనిపోకుండా ఇక మీద మరణం వరకు నేను పాపం చేయకుండా బతుకుతానో అప్పుడు నాకు రెండవ మరణం అనేది ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి. రెండవ మరణం అనేది ఎవరెవరికి ఉంటుంది అంటే, ఒకటి ఎవడైతే దేవుణ్ణి నమ్మలేదో వాడికి, 2 దేవుణ్ణి నమ్మి క్రైస్తవుడు అయ్యి కూడా నమ్మకంగా బతకలేదే, వాడికి, అపనమ్మకస్తులకి రెండవ మరణం ఉంటుంది. నమ్మేమని చెప్పుకుంటే కాదు, నమ్మిన నీవు అలా బతకాలి. అవసరమైన దగ్గర అబద్ధమాడేది, అవసరమైన గీత దాటేది క్రైస్తవుడు అని చెప్పుకునేది, ప్రార్థనకు వచ్చేదే, పాటలు పాడేది, ఇవన్నీ సజావ జరుగుతూ ఉంటాయి. కానీ చేసేది చేస్తూ ఉంటాడు పక్కన. అలాంటి వాళ్ళు అపనమ్మకస్తులకి ఏముంటుంది? రెండవ మరణం ఉంటుంది. కాబట్టి రెండవ మరణం ఎవరికి ఉంటుంది అంటే, మొట్టమొదటిగా దేవుణ్ణి
నమ్మని వాడికి, దేవుణ్ణి నమ్మలేదు వాడు, కరెక్ట్, వానికి రెండవ మరణం ఉంటుంది, నమ్మని వానికి. రెండవది, దేవుణ్ణి నమ్మి క్రీస్తుని ఎరిగి క్రైస్తవుడిగా మారి విశ్వాసంలోకి వచ్చి అపనమ్మకస్తుడిగా బతుకుతుంటాడు. ప్రార్థన చేసినంతసేపే ఆ 2 గంటలే భక్తి. ఎంత భక్తిపరుడో, ఇతరులు చూసి మోసపోతుంటారు. చూసావా ఆయన ఎంత భక్తిపరుడో అంటుంటాం మనం. అతని నిజస్వరూపం ఎక్కడ తెలుస్తుంది నీకు తెలియదు, జీవితంలో అర్థమవుతుంటది. వాడి తలంచే తలంపుల్లో దేవునికి తెలుస్తుంటది, వాడికి తెలుస్తుంటది, మనకు తెలియదు. కానీ వాడు ఏం సంపాదిస్తున్నాడో వాడి వెనకాల మనం చూస్తూ ఉంటాం, గమనిస్తుంటాం, మనకు తెలిసిపోతుంది. ఇతని తలంపులు భౌతికంగానే ఉన్నాయి. అంటే ఎవరన్నమాట ఇతని? లోక సంబంధే. చచ్చిపోయి బతికారు అనుకుంటున్నాడు, మనతో పాటు రొట్టె తింటున్నాడు, కానీ నిజంగా బతకల, సత్యం స్థితిలోనే ఉన్నాడు. అలాంటి వారు అపనమ్మకస్తులు. ఈ అపనమ్మకస్తులకి నరకం తప్పదు. నమ్మకస్తులు చదువు ఇక్కడ రాయబడింది. ఎక్కడ? తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదువుతాం. ఆ తర్వాత ఇక్కడికి వద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనబరుచు దూతలతో కూడా ప్రత్యక్షమైనప్పుడు పరలోకంలో నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై దేవుణ్ణి ఎరుగని వారికి, అదిగో దేవుణ్ణి ఎరుగని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేస్తాడు, తీర్పు తీరుస్తాడు, తీర్పులోకి తీసుకొస్తాడు, విమర్శిస్తాడు. కాబట్టి మొట్టమొదటిగా దేవుని నమ్మని వానికి, యేసు ప్రభు సువార్తకి లోబడిన వానికి శిక్ష విధిస్తాడు. వాళ్ళు 2వ మరణం పొందుతారు. ఇది మొదటిది. రెండవది, క్రైస్తవుడయ్యి కూడా నమ్మకంగా లేని ప్రతివానికి నరకం తప్పదు. నమ్మకంగా లేనివారు ఉన్నారు. ఎవరాళ్ళు? లిస్టు చెప్పాడు. ప్రకటన గ్రంథం 21, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనంలో, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనంలో లిస్టు చెప్పాడు. మొట్టమొదటిది, అదిగో పిరికోళ్ళు. పిరికివారు దేనికి భయపడతారు? వీళ్ళు సావుకు భయపడేటోళ్ళు. నిన్ను చంపేస్తానే యేసు ప్రభు కాదని ఒప్పుకో, నువ్వు చంపేసుకో అయ్యా, నీకు భయపడే దేవుడు ఇక్కడ. దేహం అంటావా, కొడితే దేహాన్ని కొడతావు అంతే, కానీ ఆత్మ నువ్వేం చేసుకోలేవు. ఇలాంటి ధైర్యం లేని ప్రతివాడు పిరికివాడే. మనుషుల ఎదుట యేసు ప్రభువును ఒప్పుకోలేని వాడు పిరికివాడు. ఇలాంటి పిరికి వారందరూ కూడా మండుగుండంలో 2వ మరణంలో పాల్పంపులు పొందుతారు. వాళ్ళు పిరికి వారును మొదటి లిస్టు. 2 అవిశ్వాసం. అదిగో విశ్వాసం లేని వాళ్ళు. దేవుని మీద విశ్వాసం ఉంచాలా. నేను బతికేది నా దేవుడు నన్ను బతికిస్తున్నాడు అంతే, నా కాయ కష్టం కాదు. నా కాయ కష్టం వలన నేను బతుకుతున్నాను అనేవాడు తన సామర్థ్యం మీద బతుకుతున్నాడు. తన సామర్థ్యాన్ని హేతువు చేసుకుని మాట్లాడే ప్రతివాడు వాడి బాహుబలమే వాడికి దేవుడు. దేవుడు కాదు వాడి. నేను బతుకుతుంది నా దేవుడు బతికిస్తున్నాను, బతుకుతున్నాను అంతే. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు బతుకుతాడని యేసు ప్రభు సాక్ష్యం చెప్పాడు. ఎక్కడ? సాతాను గడి దగ్గర. మత్తయి సువార్త 4వ అధ్యాయం 5వ వచనంలో ఉంటది ఆ మాట. మత్తయి సువార్త 4వ అధ్యాయం 5వ వచనంలో, మనుషులు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. కాబట్టి విశ్వాసంతో బతకాల. విశ్వాసం లేనివాడు ఎవరాడు? అవిశ్వాసి. అవిశ్వాసికి నరకం తప్పదు.
విశ్వాసం కలిగి ఉంటేనే దేవునితో సహవాసం ఉంటుంది. అవిశ్వాసులు దేవునితో సహవాసం ఉండదు. దేవునితో సహవాసం కోల్పోయాడు కాబట్టి, భూమి మీదనే అవిశ్వాసిగా బతికాడు కాబట్టి పరలోకం ఎక్కడ ఉంటుంది వాడికి? ఉండదు. ఇక పరలోకం ఉండదు. రెండో మాట. 3, అవిశ్వాసులను అసహ్యులను అన్నాడు. ఈ అసహ్యులు శరీర సంబంధమైన అపవిత్రత కలిగిన వాళ్ళు, దేహమును అదుపులో పెట్టుకోలేని వాళ్ళు, అసహ్యమైన కార్యక్రమాలు జరిగించేవాళ్ళు ఈ అసహ్యులు అన్నాడు. 4వది నరహంతకులు. ఎవరు నరహంతకులు? నరహంతకుడు అంటే కత్తి తీసుకొని పొడవడం కాదు. ఎప్పుడైతే నీ మనస్సులో నీ సహోదరుణ్ణి ద్వేషించావో అప్పుడే నీవు నరహంతకుడివి. ఎక్కడ చేసావు హత్య? అయ్యా నేనే కత్తి పట్టి ఎవరిని పొడవలేదండి. నువ్వు ఎవరిని పొడవలేదురా, కానీ నీ మనసులో హత్య చేసావు అతన్ని అంటాడు దేవుడు. ఎక్కడ జరిగింది హత్య? మనసులో జరిగింది. ఎప్పుడైతే తోటి సహోదరుడిని ప్రేమించుకోకుండా ద్వేషిస్తామో అప్పుడు మనస్సులోనే హత్య చేశాం. దేవుడు మనల్ని పై రూపానికి హత్య చేసావురా అని చెప్పడు, మనస్సులో హత్య చేసావని చెప్తాడు. అది ఎవరిని ద్వేషించొద్దు. శత్రువైన పర్వాలేదు, ప్రేమించి అన్నం పెట్టు. అన్నం పెడితే ఏం జరుగుతుంది? వాడి నెత్తి మీద నిప్పులు పోసినట్టు ఉంటుంది. ఎవరి మీద పగ తీర్చుకోవాలని ఆలోచన చేయొద్దు. పగ తీర్చేవాడిని నేను, నాకు అప్పచెప్పు అన్నాడు దేవుడు. కానీ మనమేం చేస్తాం? పలానాల్లో అలాగే చింత ఆలోచన, వాడిని అది కలగాలి ఇది కలగాలి ఆలోచన చేయొద్దు. యేసు ప్రభు అలాగ అనుకుంటే మన కోసం భూమి మీదకి వచ్చేవాడా? ఆయన అంతగా శిలవ కేసు కొడుతూ ఉంటే వాళ్ళ కోసం ఏం చేశాడు ప్రభు? ప్రార్థన చేశాడు. దేవా తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. స్టెఫెన్ రాళ్లతో పట్టబడినప్పుడు స్టెఫెన్ కూడా తండ్రి ఈ అపరాధం వారి మీద మోపొద్దు అన్నాడు స్టెఫెను. కాబట్టి ఈ రోజున మన జీవితము నరహంతకులుగా కాకోకుండా నీతిమంతులముగా ప్రేమ కలిగిన వారంగా జీవితాన్ని కొనసాగించాలి. లేదనుకో హత్య చేస్తున్నావు, ఏ నరహంతకుని యందు నిత్య జీవము ఉండదు అన్నాడు యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో. ఏ నరహంతకుని యందు నిత్య జీవము ఉండదు. చూడండి ఒకసారి యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13, 14 వచనాల్లో ఈ మాటలు రాయబడ్డాయి. 13 నుంచి చదువుతాం. సహోదరులారా, లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడవద్దు. అదిగో మనము సహోదరులను ప్రేమించుచున్నాం గనక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాము ఎరుగుదుము. తెలుసా నీకు? తెలుసు. ప్రేమ లేనివాడు మరణమందు నిలబడి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును మీరెరుగుదురు. తెలుసా నీకు? అదిగో సంగవానికి తెలుసా? కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో. 3వది రెండవ మరణం. ఈ రెండవ మరణం ఎవరెవరికి ఉంటుంది? పిరికి వారికి, అవిశ్వాసులకి, అసహ్యులకి, నరహంతకులకి. 5వది నరహంతకులకి అయిపోయిన తర్వాత విగ్రహారాధికులకి అన్నాడు కదా. వ్యభిచారులు, క్షమించండి, వ్యభిచారులు అంటే వ్యభిచారం మరలా 3 రకాలు. ఒకటి భౌతికమైన దేహంతో జరిగించే వ్యభిచారం. అది ఇక్కడ భౌతికమైన దేహంను కూర్చున్న వ్యభిచారం కాదు ఇక్కడ మాట్లాడుతుంది. నువ్వు ఎప్పుడైతే లోకాన్ని స్నేహిస్తావో అప్పుడు నీవు వ్యభిచారివి. యాకోబు పత్రిక 4:4లో ఈ మాట రాయబడింది. ఎవడు లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అన్నాడు అనమాట. అది వ్యభిచారం. నేనెక్కడ చేశానండి వ్యభిచారం? నువ్వు ఎప్పుడు లోకాన్ని స్నేహించడం అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని కలిగి ఉండడం. అది లోకాన్ని ప్రేమించడం అంటే. కాబట్టి నేను మీకేం తెలియజేస్తున్నానంటే, మనం మాట్లాడే
మాటలు, దాని యొక్క భావాలు మనకు తేటగా తెలిసుండాల. బైబిల్లో ఏ పదాలు ఏ భావంతో రాయబడ్డాయో నీకు అర్థం కావాలి. కాబట్టి వ్యభిచారులందరూ వ్యభిచారులు. మూర్ఖ స్వభావం కనబరిచేవాడు కూడా వ్యభిచారే, విగ్రహారాధికుడు. మూర్ఖ స్వభావం కనబరిచేవాడు విగ్రహారాధికుడు, వ్యభిచారి కాదు. లోక స్నేహం చేసేవాడు వ్యభిచారి. మాంత్రికులు, విగ్రహారాధికులు కదా, మాంత్రికులను. అదిగో విగ్రహారాధికులు. ఎవరు విగ్రహారాధికులు? ధనాపేక్ష కలిగిన వారు, పిసినారులు, వీళ్ళంతా విగ్రహారాధికులే. చెప్పాను మీకు ఒకసారి. విగ్రహారాధికులను, అదిగో అబద్ధికులు వచ్చేసాడు లిస్ట్ లో. అబద్ధికులు. అబద్ధాన్ని మనం ఎంత పెద్ద పాపంగా తీసుకో. మనకు అబద్ధం అసలు లెక్కలో లేదు కదా. ఏదోలే అబద్ధం ఏంటలే అంటాం మనం. కానీ దేవుడు అంటున్నాడు అబద్ధాన్ని ఇదిగో రెండవ మరణానికి తీసుకెళ్లే పాపాలలో ఒకటిగా చేర్చేసాడు. దేవుడు దేన్ని ఏ దృష్టితో చూస్తాడో మనము దాన్ని ఆ దృష్టితో చూడాల. అప్పుడు మనము క్రైస్తవ జీవితం జీవించుతున్నట్టు లెక్క. మరలా అంటున్నా, దేవుడు దేన్ని ఏ దృష్టితో చూస్తాడో అదే దృష్టితో మనము చూడాలా. లోకాన్ని ఎలా చూస్తాడు దేవుడు? లోకాన్ని ఎలా చూస్తాడు? ఇది తాత్కాలికమైంది. లోకంతో స్నేహం చేసేవాడు వ్యభిచారి. మనం అలాగే చూడాలా. 2, భౌతికమైన ధనం కలిగి ఉండడం ధన్యత కాదు. ఆత్మ సంబంధమైన రక్షణ కలిగి ఉండడం, క్రైస్తవుడిగా మారడం అనేది ధన్యత. పాపాన్ని పాపంగానే చూడాలి. చిన్నది పెద్దది అనేది తేడా లేదు అక్కడ. అబద్ధమని చిన్నదే కదా అంటాం. ఆ చిన్నదే మనల్ని చిక్కుల్లో పెట్టి ఎక్కడికి తీసుకెళ్తుంది? నేరుగా రెండో మరణాన్ని తీసుకెళ్తుంది. నేను ముందుకెళ్తున్నా, ముగించబోతాను. దయచేసి గుర్తుపెట్టుకో. మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే మరణం యొక్క వాస్తవం. మొట్టమొదటిది భౌతికమైన మరణం, రెండవది ఆత్మ సంబంధమైన మరణం, మూడవది రెండవ మరణం, చివరిది ఒకటి ఉంది. ఆ చివరిది ఏంటంటే పాపం విషయమై చనిపోవడం. పాపం విషయమై చనిపోవడం. నాలుగవది పాపము విషయమై చనిపోవడము. పాపము విషయమై చనిపోవడం. క్రైస్తవుడు పాపంతో ఎడబాటు కలిగిన వాడుగా ఉండాలి. క్రైస్తవుడు పాపముతో ఎడబాటు కలిగిన వాడై ఉండాల. పాపముతో ఎడబాటు లేకపోతే నీవు పాపం విషయమై చనిపోయినట్టు లెక్క కాదు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనంలో ఈ మాట రాయబడింది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:24లో ఇలాగ ఉంది. ఏమంటున్నాడు? మీరు పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. యేసు ప్రభు శిలువ మీద చనిపోయింది దేనికోసం అంటే మనము పాపముతో ఎడబాటు కలిగిన వారిగా బతకాలా. పాపానికి మనకి సంబంధం లేకుండా ఉండాలి. పాపానికి నీకు సంబంధం లేకుండా ఉండాలంటే ఒకే ఒక సూత్రము, నువ్వు దురాశ లేకుండా ఉండాలా. ఎవడైతే దురాశపరుడో వాడు పాపం చేయడానికి అవకాశం ఉంది. దురాశ లేదనుకో, నీలో పాపం చేయలేవు. పాపం పరిగెత్తుకుంటూ వస్తుంది నిన్ను కోగలించుకోవడానికి. నీలో దురాశ లేదు. అప్పుడు ఏమవుతుంది? పాపం ఓడిపోయి బయటికి వెళ్ళిపోతుంది. యోసేపు ఉన్నాడు, యవనస్తుడు. పోతిఫరు భార్య
పాపము ఏం చేసింది? కౌగిలించుకోవడానికి వచ్చింది. అక్కడ కౌగిలించుకోవడానికి వచ్చిన ఇతనిలో దురాశ లేదు కాబట్టి పాపం ఓడిపోయింది. నీతిమంతుడిగా జీవితాన్ని కొనసాగించాడు యోసేపు. ఇలాగ పాపాన్ని గెలిచాం మనం ఎప్పుడైనా? పాపాన్ని గెలవాలా? పాపాన్ని గెలవాలంటే నీకు దురాశ ఉండకూడదు. ఎప్పుడైతే నీకు దురాశ ఉంటుందో పాపం నిన్ను గెలుస్తుంది. దురాశ కలిగినవన్నీ పాపం ఏం చేస్తుంది? గెలుస్తుంది, ఓడిస్తుంది. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట రాయబడింది. 15వ వచనం చదువుతాం నేరుగా. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, దురాశ గర్భం ధరించి పాపమును కనును, పాపం పరిపక్వమై మరణాన్ని కనును. దురాశ గర్భం ధరించి అది పై వచనంలో 13 నుంచి, ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత. ఎన్నో వచనం అది? 14. రైట్, 14వ వచనం. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత అది ఈడ్చబడి నీ సొంత దురాశ. నీ సొంత దురాశ నిన్నేం చేస్తుందంటే ఈడ్చుకుపోతుంది. ఎక్కడికి ఈడ్చుకుపోతుంది? పాపానికి ఈడ్చుకొని పోతుంది. అదే నీకు దురాశ లేదనుకో, ధనాపేక్ష, ఇవన్నీ లోక సంబంధమైన దురాశలు, ఇవి లేదనుకో నీకు, అప్పుడు నువ్వు పాపం చేయడానికి పనికిరావు. అరే వీడు పాపం చేయడానికి నాకు పనికిరాదురా అని పాపం నీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. ఎవడైతే దురాశపరుడు ఉంటాడో, అరే వీడు నాకు పనికొస్తాడురా, వీనిలో నా కార్యక్రమాన్ని జరిగించవచ్చు, వీని ద్వారా నేను మరింత మందిని చెడగొట్టవచ్చు. అదనమాట. నా ఏజెంట్ వీడు, ఎల్ఐసి ఏజెంట్ లాగా. 1వ అధ్యాయం 14వ వచనంలో, ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరలు కలుపబడిన వాడే శోధింపబడును. అదిగో దురాశ గర్భము ధరించి పాపమును గనక పాపం పరిపక్వమై మరణమును కరును. ఆ మాట గుర్తుపెట్టుకోండి. పాపములకు తల్లి ఎవరు? పాపాలకు తల్లి పాపముకు తల్లి. పాపం ఎక్కడి నుంచి వచ్చింది? ఏ తల్లి కానింది అక్కడ? దురాశ. బైబిల్ అర్థం చేసుకోవాలి మనం. దురాశ గర్భం ధరించి, దురాశ ఎప్పుడైతే గర్భం ధరించిందో బిడ్డ పుడుతుంది. బిడ్డ ఎవరు పుట్టారు? పాపమని బిడ్డ పుట్టింది. అంటే పాపాలకి తల్లి దురాశ. అది నేను చెప్తుంది. పాపాలకి తల్లి దురాశ. దురాశ నీలో లేకపోతే పాపము నిన్నేమి చేసుకోలేదు. పాపం తల్లి గర్భంలో బిడ్డ పెరిగినట్టుగా పెరిగిపోతుంటది అన్నమాట. పాపం పరిపక్వమై మరలు కొల్పబడిన వాడై ఈడ్చబడతాడు, మరణాన్ని కంటది అన్నాడు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, క్రైస్తవులు పాపం విషయమై చనిపోయిన వారై ఉండాలి. చనిపోవాలంటే ఏముండకూడదు? నీలో దురాశ ఉండకూడదు. అది నిజానికి దేవుడు ఏం చేశాడు? ఎంత గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించాడో. మనకి దురాశ ఉండకూడదని. అరే నాయన, భూమి మీద డబ్బు కోసం ఆలోచన చేయద్దురా బాబు, అది నా ఆస్తిలో వాటా ఉంది. ఈ దేహాన్ని విడిచిపెట్టావా, నువ్వు నా దగ్గరకు వస్తావు, నా ఆస్తిలో వాటా నీకు ఇస్తా. అందుకే మనం దురాశ లేకుండా బతకడానికి వాగ్దానాలు చేశాడు దేవుడు. కానీ ఈ రోజున క్రైస్తవుడు వాగ్దానాలని నమ్ముతాడా? నమ్మడు. గుడ్డోడు. నమ్మని ప్రతివాడు గుడ్డోడే. రే కొంచెం ఓపిక పట్టుకోరా, నిత్య జీవం ఉంది నీకు అని దేవుడు అంటుంటే, అయా ఓపిక లేదు, గీపిక లేదు, బతికినంత కాలం ఇప్పుడే ఇదే చూసుకుంటా. ఈడ చూసుకుంటే శాశ్వత కాలం నరకంలో బాధపడతావు. ఓపిక అవసరం. ప్రభు వచ్చేంత వరకు, లేదా మన మరణ పర్యంతం ఓపిక కలిగి ఉండాలి. లోకాన్ని ప్రేమించుకోకుండా పాపానికి ఎడముగా బతకాలి, కలిమికి ఎడముగా బతకాలి. ఎవడైనా కలిమికి ఎడమీయలేదనుకో ఏం జరుగుతుంది? వాని జీవానికే మూలం కాదని చెప్పేశాడు. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము అని చెప్పేశాడు. పాపంతో జోలి లేకుండా బతకండి అన్నాడు పరిశుద్ధాత్మ. పేతురు గారు రాసిన పత్రికలో ఉన్నాం కదా మనం, 4వ అధ్యాయంలో. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం నుండి 1 నుండి 4వ అధ్యాయం 1వ వచనం నుండి
క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుండి 4వ అధ్యాయం 1వ వచనం నుండి క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము మీదట మనుజాసను అనుసరించి అదిగో మనుజాసలను అనుసరించి నడుచుకోవద్దు. దేవుని ఇష్టానుసారంగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలిక ఏమీ లేక ఉండును. మనం పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, విగ్రహ పూజలు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టం నెరవేర్చుచూ ఉండుట గతించిన కాలమే. చాలా అయిపోయింది, ఇంకా అయిపోయింది, ఇంకొద్దు. పాపంతో జోలి లేకుండా బతకాలా. పాపం విషయంలో మనం ఏమవ్వాలా? చచ్చిపోవాలా, దినదినం చచ్చిపోవాలా. అది ఒకరోజు బాప్తిజంతో అయిపోయింది కదా. అది ప్రతిరోజు ఈ లోకం మనల్ని ఆకర్షిస్తుంది. ప్రతిరోజు ఈ దేహం తన కోరికల్ని పుట్టిస్తుంటది. ఏం చేయాలి మనం? వాటిని చంపుతూ ఉండాల. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఇలాగ తెలియజేస్తున్నాడు. నేను గాలికి కొట్టినట్లు పోట్లాడటం లేదు అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనంలో గాలికి కొట్టినట్లు నేను పోట్లాడటం లేదు గాని అనే ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైపోవుదునేమోనని నా శరీరమును నలగొట్టుచున్నాను, లోబర్చుకుంటున్నాను పాపం చేయకోకుండా ఉండడానికి. ఏ రోజుకి ఆ రోజు. దయచేసి గుర్తుపెట్టుకో, పాపానికి వయసుతో పని లేదు. యవనస్తులే పాపం చేస్తారండి, ముసలోళ్ళు పాపం చేయలేరు అనేది లేదు. పాపం అనేది అందరినీ ఆకర్షిస్తుంది. అది అయితే మనుషులు ఏం చేయాలన్నమాట? జాగ్రత్త కలిగి ఉండాలి. దేహమునకు అవయవాలలో పాపానికి అవకాశం ఇవ్వకూడదు. అవకాశం ఇస్తే మనుషుడు రెండవ మరణానికి జారిపోతాడు. చివరిగా మాట చూద్దాం, చూడండి. కొరింథీయులకు రాసిన రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ అధ్యాయం పాపం విషయంలో చనిపోయాము అని చెప్పేశాడు. పాపం విషయంలో చనిపోయిన మనం దాంట్లో ఎలాగ నివసిందుము? 6వ వచనంలో 6వ అధ్యాయం 6వ వచనంలో ఏమనగా అదిగో మనం ఇక పాపానికి దాసులం కాకుండానట్లు పాప శరీరం నిరర్ధకమగునట్లు ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. అదిగో పాప విముక్తుడు. పాపం నుండి ఎడబాటు బాప్తిస్మంలోనే వచ్చేసింది. ఆ ఎడబాటును చచ్చిపోయేంత వరకు, అంటే శరీరంలో ఆత్మ ఎడబాసేంత వరకు ఏం చేయాలన్నమాట? మనము పాపంతో ఎడబాటును కలిగి ఉండాల. 11వ వచనం రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనము 12వ వచనము ఇలాగ తెలియజేస్తున్నాడు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపాన్ని ఏలనివ్వకండి ఇక మీదట. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనాలుగా పాపమునకు అప్పగించవద్దు. నీ అవయవాలు దుర్నీతికి సాధనాలుగా అప్పగించవద్దు. అబద్ధమాడేకి 4 పనికిరాదు ఇక మీదట. దొంగతనం చేయడానికి చెయ్యి పనికిరాదు ఇక మీదట. నాది కాదు, ఈ చెయ్యి సాధన చేయబడింది, ఈ 4 సాధన చేయబడింది. అంటే అవయవాలను ఏం చేయాలన్నమాట? మనము సాధన చేయాలా. ఇది నీతికే పనిచేయాలి. చెయ్యి నువ్వు నీతికే పనిచేయాలి సుమా, జాగ్రత్త. ఎవరు చెప్పరు మనకి? ఎవరు చెప్పుకోవాలా? మనకు మనమే చెప్పుకోవాలి.
లేదనుకో గొప్ప రక్షణను పోగొట్టుకుంటావు, అనుగ్రహింపబడిన దేవుని కృపను పోగొట్టుకుంటావు. అలా ఎవరే కృప పోగొట్టుకోకూడదు. క్రీస్తు యేసునందు బ్రతికింపబడిన మనము ఇక మీదట మరలా పాపం విషయంలో చనిపోయిన వారంగా జీవితాన్ని కొనసాగించాలా. మరలా పాపానికి దాసులం కాకూడదు. నీ అవయవాలు నీ చేతిలో ఉన్నాయి, ఇంకెవరికి అప్పగించొద్దు. చెప్పాడు కిందికి, మీ అవయవములను పాపమునకు ఏలనివ్వకండి, మీ అవయవములను దుర్నీతికి సాధనాలుగా అప్పగించకుడి గాని అయితే మృతులలో నుండి సజీవులం అనుకుని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. మీ అవయవములను నీతికి సాధనాలుగా దేవునికి అప్పగించుడి. దేవునికి అప్పగించండి. కాబట్టి తేటగా తెలియజేశాడు మరణం యొక్క వాస్తవం. ఏంటి మరణం? మరణం అంటే ఎడబాటు. ఒకటి భౌతికమైన మరణం, 2 ఆత్మ సంబంధమైన మరణం, 3 రెండవ మరణం, 4 పాపం విషయమై చనిపోవడం. ఆ రీతిగా ఆలోచన చేయవలనని పాపం విషయమై చనిపోయిన వారమై నీతిగా బ్రతుకుతూ రెండవ మరణానికి దూరంగా ఉండవాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను హెచ్చరించుకోవచ్చు. ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. అందరికీ వందనములు.